నమస్కారం. ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో కొన్ని కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు, స్కూళ్ల అభివృద్ధి విషయంలో కొన్ని వాదనలు, ప్రతివాదనలు వినిపిస్తున్నాయి. వాటి గురించి ఈరోజు కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. బాబు పచ్చి అబద్ధాలు, విద్యారంగంలో వైఎస్ జగన్ సంస్కరణలు, ప్రస్తుత ప్రభుత్వంపై విమర్శలు, మరి గత ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థించడం స్పష్టంగా కనిపిస్తోంది. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు జెడ్పీ స్కూల్లో ఒక మీటింగ్ జరిగింది. పేరెంట్ టీచర్ మీటింగ్. అవును, పీటీఎం అన్నమాట. అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు కదా. అక్కడ ఆయన తల్లికి వందనమనే పథకం ఆలోచన, అది వాళ్ల అబ్బాయి నారా లోకేష్ గారిదని చెప్పారు. అయితే ఇక్కడే ఒక చిన్న మెలిక ఉంది. అదేంటంటే, ఏంటది? ఇదే ముఖ్యమంత్రి జూన్ 12న పథకం మొదలుపెట్టినప్పుడు అమ్మ ఒడి గైడ్లైన్స్ ప్రకారమే లబ్ధిదారులను సెలెక్ట్ చేశామని చెప్పారు. అంటే అప్పుడు అమ్మ ఒడి అన్నారు, ఇప్పుడు తల్లికి వందనం లోకేష్ గారి ఆలోచన అంటున్నారు. అమ్మ ఒడి అనేది 2019లో, అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన పథకం. పేదరికం వల్ల పిల్లలు చదువు మానేయకూడదని వాళ్ల తల్లుల అకౌంట్లో డబ్బులు వేసే కార్యక్రమమది. చంద్రబాబు నాయుడు గారు ఇన్నేళ్లు సీఎంగా ఉన్నారు కదా, మరి అప్పుడు ఇలాంటి పథకం ఎందుకు తీసుకురాలేదు అని కొందరు తల్లిదండ్రులు, విద్యావేత్తలు అడుగుతున్నారు. ఆ కొత్త చెరువు స్కూల్ ఎక్కడైతే ఈ పీటీఎం జరిగిందో, దాన్ని గత ప్రభుత్వం, అంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాడు నేడు అనే ఒక ప్రోగ్రాం ఉంది కదా, స్కూళ్ళని బాగుచేయడానికి తెచ్చింది. ఆ ప్రోగ్రాం కింద ఆ స్కూల్ని డెవలప్ చేశారు. అంటే భవనం, రంగులు లాంటివా? అవే కాదు, వాళ్లు కూర్చున్న కుర్చీలు, డెస్కులు, ఇంకా ఆ డిజిటల్ బోర్డులు వాడారు కదా, ఐఎఫ్పీలు, ఇంటరాక్టివ్ ప్యానెల్స్. అవి, ఫ్యాన్లు, లైట్లు, ఇవన్నీ కూడా గత ప్రభుత్వ హయాంలోనే ఏర్పాటు చేశారు. ఇంకా నాడు నేడు అని రాసి ఉన్న పేరు కనిపించకుండా స్టిక్కర్లు కూడా వేశారు. స్టిక్కర్లు కూడానా? అభివృద్ధి క్రెడిట్ కోసం ఇంత వివాదమ్మా? రాజకీయాల్లో ఇది సమాజమే గదండి. నాడు నేడు కాకుండా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం, అది కూడా పెద్ద చర్చే అయిందప్పట్లో. అవును. ఇంకా సబ్జెక్టు టీచర్లు, సిబిఎస్ఈ లేదా ఐబీ సిలబస్ తీసుకురావాలనే ప్లాన్సు, పిల్లలకి టోఫెల్ ట్రైనింగు. టోఫెల్ స్కూల్ పిల్లలకా? అవునండి. అలాగే డిజిటల్ క్లాసుల కోసం ట్యాబ్లు, ఐఎఫ్పీలు ఇవ్వడం, బైలింగ్వల్ పుస్తకాలు. అంటే తెలుగు, ఇంగ్లీష్ రెండిట్లోనూ ఉండేవి. అదే. ఇంకా జగనన్న విద్యాకానుక కిట్లు, గోరుముద్ద పేరుతో మంచి భోజనం, ఇలా చాలా కార్యక్రమాలు చేశారు. ప్రధానంగా విమర్శేంటంటే, గత ప్రభుత్వం మొదలుపెట్టినవి ఆపేస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్ఈ, ఐబీ ఆలోచనలు, నాడు నేడు పనులు కూడా ఆగిపోయాయి. కొన్ని స్కూళ్లు మూసేస్తున్నారు. మధ్యాహ్న భోజనం క్వాలిటీ తగ్గింది, పరీక్షలు సరిగా పెట్టట్లేదు. దీనివల్ల ప్రభుత్వ స్కూల్లో పిల్లల సంఖ్య తగ్గుతోందని పీటీఎం లాంటివి పెట్టడానికి టీచర్లను ఈవెంట్ ఆర్గనైజర్లుగా మారుస్తున్నారు. అంటే వాళ్ల అసలు పని పాఠాలు చెప్పడం పక్కకపోతోందని. అదే. దీనివల్ల బోధనకు ఇబ్బంది కలుగుతోందని కొందరు టీచర్లు సోషల్ మీడియాలో బాధపడ్డారు. 16 ఏళ్లు సీఎంగా ఉండి స్కూళ్లకు ఏం చేశారు అని వాళ్లు చంద్రబాబు గారిని ప్రశ్నిస్తూ హైదరాబాదు సెల్ఫోన్ గురించి పాత వ్యాఖ్యలను కూడా గుర్తుచేశారు. అంటే ఆ ఆవిష్కరణల క్రెడిట్ కూడా ఆయనే తీసుకున్న. గతంలో వచ్చిన విమర్శలను మళ్లీ ప్రస్తావించారన్నమాట. అమ్మ ఒడి వర్సెస్ తల్లికి వందనం, నాడు నేడు అభివృద్ధి, అంతా క్రెడిట్ గురించే పోరాటం.